నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు అనేవి మనం తరచూ చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి? ఏ వయసులో వారికి ఏ కారణం చేత మోకాళ్ళ నొప్పులు వస్తాయి? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ కొల్లా, సింగపూర్ ఆర్థో ఎక్స్పర్ట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. హలో. 5 years పిల్లల దగ్గర నుంచి 13 years పిల్లల వరకు, అలాగే టీనేజర్స్ లో కూడాను, అంటే బాగా స్ట్రెంగ్ గా ఉండాల్సిన టీనేజర్స్ లో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. అండ్ దెన్ మనకి ఒక వయసు మీద పడినప్పుడు మోకాళ్ళలో అరుగుదల అవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులకి అది చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎందుకు కారణాలు ఉంటాయి? మోకాళ్ళ నొప్పులు అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది వయసు పైబడిన వాళ్ళల్లో వయసుతో పాటు అరుగుదల వచ్చేది మనం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాం. అది సహజంగానే ఇంతకుముందు 60 years 65 years అయిన వయసు దాటిన తర్వాతే మనకి మొదలయ్యేవి. కానీ ఈ కాలంలో మనం మీరు అన్నట్టుగా యంగ్ ఏజ్లో 30-35, కొంతమంది 25 years కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ మంది పేషెంట్స్ మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం వచ్చేసి ఒకటి ఒబేసిటీ. సో యూజువల్గా మన నీస్ డిజైన్ అయింది కొద్ది వరకు వెయిట్ మోయడానికి. కానీ ఒక మోతాదు మించి బరువు పడితే కనుక మెట్లెక్కితేనే యూజువల్గా 5 ఇంతలు బరువు పడుతుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా దాని మీద వెయిట్ పడి తొందరగా అరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాము. అదొకటి. రెండోది వచ్చేసి డైట్. సో డైట్ విత్ జంక్ ఫుడ్ తినడము, ఏదైతే కార్టిలేజ్ అంటే ఇప్పుడు మనకి తొడ ఎముక కాలి ఎముక మధ్యలో ఉన్న మృదులాస్థి ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటాము. అది అరిగిపోవడాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాం. సో దానికి ఆ లైనింగ్ లేదా కార్టిలేజ్కి డ్యామేజ్ అయ్యే ఆహార పదార్థాలు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్లో ఉంటాయి. సో జంక్ ఫుడ్తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి తీసుకునే వాళ్ళలో కూడా ఈ కార్టిలేజ్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనకి చిన్న పిల్లల్లో మనకి 5 years ఏజ్ తర్వాత మనకి 8 years చాలా పరుగులెత్తుకొని తిరిగే ఏజ్. ఆ టైంలో అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఆ టైంలో పిల్లలకి ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఈ మధ్య చూస్తున్నాం. అది కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తాం. దీనికి కారణం ఏంటంటే? దీనికి కారణం వచ్చేసి విటమిన్ డి లోపం ముఖ్యంగా. సో వీళ్ళు ఇంటి పట్టునే ఉండడము, ఎక్కువగా ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఏవి ఆడకుండా ఉండడము, సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వీళ్ళకి విటమిన్ డి లోపం మనం గుర్తిస్తూ ఉన్నాం. సో అందుకనే వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావడం, మీరు అన్నట్టుగా కాళ్ళ నొప్పులు రావడం, తరచుగా క్రాంప్స్ రావడము విటమిన్ లోపం వల్ల ఇవి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి పిల్లల్లో కూడా మనం ఈ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా చూస్తూ ఉన్నాము. టీనేజర్స్లో కానీ స్పోర్ట్స్ వాళ్ళల్లో కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడన్నా ఆడేటప్పుడు మోకాలు ట్విస్ట్ అయినా, సో వాళ్ళకి లోపల ఒట్టి అందరు అనుకునేటట్టు బోన్సే కాదు, లోపల లిగమెంట్లు ఉంటాయి, మెనిస్కస్ అనే వాషర్లు కూడా ఉంటాయి మోకాళ్ళు. సో అవి తెగినా, పార్షల్ టేర్స్ కానీ కంప్లీట్ టేర్స్ కానీ అయినా కూడా అశ్రద్ధ చేస్తే కూడా వీళ్ళు దాని మీదే నడుస్తూ ఉంటే ఎక్కువగా మోకాలు అరుగుదల రావడం, దీన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. లేదా కొన్నిసార్లు ఎక్కువగా వాపు రావడము, వాళ్ళకి నడుస్తూ ఉంటే లేదా మెట్లు ఎక్కుతూ ఉంటే పట్టు కోల్పోవడము, ఇవన్నీ కూడా లిగమెంట్ టేర్స్ లేదా మెనిస్కస్ టేర్స్ ఉన్నట్టు గుర్తు. సో వీళ్ళు కూడా ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు అశ్రద్ధ చేయకుండా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అయితే ఎంఆర్ఐ తీసి, ముందు ఎక్స్రే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ తీస్తే మనకు అసలు కారణం మోకాళ్ళ నొప్పికి ఎందుకు వస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకసారి అది తెలిసిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి? సో మెనిస్కస్ కానీ లిగమెంట్ టేర్స్ కానీ ఉంటే, పార్షల్ టేర్స్ అయితే యూజువలీ 6 weeks మనం స్టెప్స్ ఎక్కకుండా, కాలు మటం వేసుకొని కింద కూర్చోకుండా, స్క్వాటింగ్ చేయకుండా, ఇండియన్ టాయిలెట్ యూస్ చేయకుండా మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా పంపించడం జరుగుతుంది. 6 weeks తర్వాత నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ మెల్లగా హీలింగ్ దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. అలా కాకుండా కంప్లీట్ టేర్ అయితే మాత్రం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం మోకాల్లో కెమెరా వేసి ఆ తెగిన లిగమెంట్ని కుట్టడం కానీ లేదా కొత్త లిగమెంట్ వేయడం కానీ, ఆ తెగిన వాషర్ అంటే మెనిస్కస్ని కూడా కుట్టడం జరుగుతుంది. సో ఇది కూడా 2-3 కుట్లతో అయిపోయే చిన్న ప్రొసీజర్స్. డే కేర్ ఉదయం అయిపోతే సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయాన్నే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోయి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. అయితే ఇది ఇంతవరకు తెచ్చుకోకుండా పిల్లల్లో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఈ టియర్స్ కానీ, లేకపోతే పడినప్పుడు గట్టిగా దెబ్బ తగలకుండా ఉండటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి? మోకాలకి ముఖ్యంగా ప్రొటెక్షన్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇంకా మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి? ముఖ్యంగా సన్లైట్ ఎక్స్పోజర్ 1/2 to 1 hour రోజు ఉండేటట్టు చూసుకోవాలి. యాక్టివ్గా స్ట్రెంథనింగ్, మోకాల్ స్ట్రెంథనింగ్ మంచి ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్, దాంతోపాటు స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది. డైట్ పరంగా వచ్చేసి జంక్ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి.
బరువు అదుపులో ఉంచుకోవాలి. దాంతోపాటు స్పోర్ట్స్ కూడా రోజు కనీసం అరగంట లేదా గంట సేపు అన్నా కూడా ఆడితే కనుక కూడా ఈ మోకాలు యొక్క కండరాలు కూడా బలంగా ఉండి స్ట్రాంగ్గా అయ్యి ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్ అయితే కనుక మాత్రం వాళ్ళు నీ గార్డ్స్ వాడడము, దాంతోపాటు చిన్న మోకాలు నొప్పి వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఒకవేళ సర్జరీ అంత సివియర్ స్టేజ్లో లేదు, పార్షల్ టేర్స్ అయితే ఇప్పుడు మోకాల్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏది ఆ టేర్ అయిన లిగమెంట్స్ పార్షల్ టేర్స్ అయితే హీల్ అవ్వడానికి దాన్ని మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్స్ అని మనం అంటాం. సో అలా కాకుండా అరుగుదల ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నా కూడా ఇప్పుడు గుజ్జు ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ ఇస్తే కూడా వాళ్ళకి లూబ్రికేషన్ లాగా హెల్ప్ అయ్యి తొందరగా అరిగిపోకుండా ఈ ఇంజెక్షన్స్ అనేది కాపాడడం జరుగుతుంది. ఓకే. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్స్, ఇప్పుడు గుజ్జు ఇంజెక్షన్స్ అన్నారు. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళ అరుగుదలను అనేది మనం అరికట్టవచ్చు అంటారు? ఓకే. సో యూజువల్గా గుజ్జు ఇంజెక్షన్స్ ఆన్ అండ్ యావరేజ్ 1 to 1.5 year పనిచేస్తుంది. అలా కాకుండా కొద్దిగా స్టేజ్ 3లో అయితే, స్టేజ్ 4లో అయితే అంత పనిచేసే శాతం తక్కువ. స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితే ఆన్ అండ్ యావరేజ్ మనం చూసింది 9 months to 1 year కంఫర్టబుల్గా పనిచేస్తాయి. ఇంకా ఒకవేళ పేషెంట్ ఏజ్ మరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే కొంతమందిలో 2 years కూడా ఇది ఈ అరుగుదల అనేది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటామా? లేదు, చిన్నపిల్లల్లో అయితే ఓన్లీ నీ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాము. అది మోస్ట్లీ విటమిన్ డి లోపం వల్ల. అలా కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళలో ఇప్పుడు స్కాన్స్ తీసాము, అంతా బాగానే ఉంది, అరుగుదల లేదు, విటమిన్ డి కూడా లెవెల్స్ కరెక్ట్ చేసాము, అయినా కూడా లేదు అంటే ఇంకోటి ముఖ్యమైన కారణం యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా మోకాలు నొప్పులు రావచ్చు. ఎక్కువగా నాన్ వెజ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ తిన్నా, దుంపలు ఎక్కువ తిన్నా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా లేదా సీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, సో యూరిక్ యాసిడ్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో అది బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, యూరిక్ యాసిడ్ మోతాదు మించి ఎక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల అది జాయింట్లలో వచ్చి డిపాజిట్ అవుతుంది. దానివల్ల కూడా వాళ్ళకి విపరీతమైన మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకి యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ మనకి ఎక్కడున్న పెయిన్స్ అనేవి ఉంటాయా? సో యూరిక్ యాసిడ్ యూజువల్గా జాయింట్స్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అది మోకాల్లో కావచ్చు, కాలు బొటన్ వేల్లో కూడా కావచ్చు, కొంతమందిలో మోచేలో కూడా డిపాజిట్ అవుతుంది. కానీ ముఖ్యంగా లార్జ్ జాయింట్ కాబట్టి నీలో ఒకవేళ బాగా నొప్పి ఉంది, వాపు ఉంది అంటే మనం యూజువల్గా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేపించడం జరుగుతుంది. అలా కాకుండా లేడీస్లో అయితే ఎస్పెషల్లీ వాళ్ళ వంశపారపర్యంగా కీలవాతం ఎవరికన్నా ఉన్నా కీలవాతానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కూడా మనం చేయించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కీలవాతం అన్నారు కదా, ఈ కీలవాతం మనకి ఏ ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? సో కీలవాతానికి ఏజ్తో సంబంధం లేదు. ఒకవేళ పేషెంట్కి ఉదయాన్నే లేవగానే స్టిఫ్గా అయిపోయినట్టు ఉండడము, ఒక హాఫ్ అన్ అవర్ పాటు మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, ఆ సిమ్టమ్స్ ఉన్నా, చలికాలంలో ఎక్కువ నొప్పులు అవుతున్నా, వేరే జాయింట్స్ చేతి వేల జాయింట్స్ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నా మనం ఈ ఆర్థరైటిస్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ మనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన మందులు వేరేగా ఉంటాయి, అవి వాడాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్. అండ్ వీళ్ళకి అంటే ఇప్పుడు వయసు మీద పడిన వాళ్ళలో కూడా మోకాల అరుగుదలలో మనం చూస్తూ ఉంటాం, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో మోకాలు అరుగుదల స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ముందు యూజువల్గా మనం ఫిజియోథెరపీ, దాంతోపాటు కొన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, గుజ్జు ట్యాబ్లెట్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది, పెయిన్ కిల్లర్స్, ఆయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా కంట్రోల్ అవ్వకపోతే మోకాల్లోకి గుజ్జు ఇంజెక్షన్స్ కానీ లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ కేవలం స్టార్టింగ్ స్టేజ్ 1 స్టేజ్ 2లోనే ఇవి పనిచేస్తాయి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా లేదు, పేషెంట్ మనకి స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చారు అంటే కనుక మాత్రం పేషెంట్కి స్టేజ్ 4లో అయితే ఒకటే ఆప్షన్ మోకీలు మార్పిడి వద్దు, సర్జరీ లేకుండా ఇంజెక్షన్స్ పనిచేస్తాయా అంటే సో వాటి డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే పెద్దగా ఇంజెక్షన్స్ అనేది స్టేజ్ 4లో అయితే పని చేయవు. సో చాలామంది ఏంటంటే సర్జరీ లేకుండా అనే యాడ్స్ చూసి అపోహలకు లోన్ అయ్యి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేయించుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. సో మళ్ళీ తిరిగి మన దగ్గరకే రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇంజెక్షన్స్తో పని చేయలేదు కానీ నీ రీప్లేస్మెంట్ కూడా వద్దు అనుకుంటే మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ డిబ్రైడ్మెంట్ అండ్ లవాజ్ అంటాం. అంటే ఏంటంటే చిన్న 1 సెంటీమీటర్ ఘాటుతో మోకాల్లో కెమెరా వేసి అరిగిపోయిన ద్వారా వచ్చే చెత్త వ్యర్థ పదార్థాలని డెబ్రిస్ అని మనం అంటాము. సో దాంతోపాటు మోకాల్లో రాళ్ళు కూడా ఏర్పడతాయి రాసుకోవడం వల్ల. ఓకే, తొడ ఎముక, కాలు ఎముక, వాటిని మనం లూజ్ బాడీస్ అంటాం. సో అవన్నీ తీసేసి తెగిన వాషర్ని ట్రిమ్ చేసి లోపల చెత్తనంతటిని కడిగేస్తే కూడా వీళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇది 20 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో అయిపోయే ప్రొసీజర్. సో దీని ద్వారా మన మోకాలు యొక్క లైఫ్ స్పాన్ని 1 to 2 years, కొంతమందిలో 5 years కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత
డే కేరే ఇది కూడా, ఉదయం చేసుకోగానే వెంటనే సాయంత్రం పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, పేషెంట్ని వెంటనే నడిపించడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా పని చేయలేదు అంటే అప్పుడు లాస్ట్ ఇంకా నీ రీప్లేస్మెంట్. ఓకే. ఇది చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళు నార్మల్‌గా ఆ అరుగుదలని అరికట్టి ముందుకెళ్ళగలరంటారు? ఓకే. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యూజువల్లీ ఇట్స్ లైక్ సర్వీసింగ్. సో కార్ ఇంజిన్ చెడిపోయింది, మనం సర్వీసింగ్ చేసి ఇస్తాం. సో మళ్ళీ ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే వాళ్ళ వాడకాన్ని బట్టి. సో ఒక్కసారి చెడిపోతే మళ్ళీ గ్యారేజ్కి ఎప్పటికప్పుడు రిపేర్కి వస్తానే ఉంటుంది. సో ఫైనల్గా మనం ఇంజిన్ మార్చడం జరుగుతుంది. సో అలానే మోకాళ్ళ అరుగుదల ఏదైతే ఉందో పూర్తిగా అరిగిపోయినప్పుడు, పూర్తిగా అస్సలు వాళ్ళు నడవలేని స్టేజ్లో ఉంటే మాత్రం మోకాళ్ళ మార్పిడి చేయడం జరుగుతుంది. ఈ ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ లవాజ్ అంటే ఏదైతే మనం వాష్ ఇస్తామో అంతా క్లియర్ చేస్తామో, సో ఆన్ అండ్ యావరేజ్ యూజువల్గా 1 to 3 years మనం చూసిన ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. అంటే మోకాళ్ళ మార్పిడి పోస్ట్పోన్ చేసేదానికి. కొంతమందికి వాళ్ళకి ఇష్టం లేదు, లేదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, మోకాళ్ళ మార్పిడి చేసుకోలేరు, పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ చిన్న కీ హోల్ ప్రొసీజర్ లేదా ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ కూడా ఒక ఆల్టర్నేటివ్ థెరపీ. బట్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.